చాలా బాగుంది. ఆ గొడవ ఏంటో నాకు తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. కానీ కొట్టుకోవచ్చు కదా, చూస్తాం కాసేపు. ఇప్పుడు కొట్టాడు ఐటమ్ ఆర్ రెడీ ఫర్ పికప్ అని చెప్పి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏమో ఇంకా రాలా. నేను డే 14లో కానీ డే 15లో కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో నేను ముందుకు రాబోతున్నాను. కొట్టేశాను అనుకో మళ్ళీ సర్లే ఇన్సూరెన్స్ చేయించాడు మా నాన్న ఈ మధ్య. నా బండికి ఏం కాదు, మళ్ళీ నీ ఆటోకి నన్ను గట్టేయకుంటే చాలు. ఐ డోంట్ నో తమిళ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ? మానా అప్నీ జేబ్ సే ఫకీర్ హై ఫిర్ భీ యారో దిల్ కే హమ్ అమీర్ హై. హే గాయ్స్, వెల్కమ్ టు డే 13. టైం వచ్చేసి ఈరోజు చాలా ఎర్లీగా వెళ్తున్నాను. ఇంతకు ముందు కంటే ఈరోజు మాత్రం చాలా అంటే చాలా ఎర్లీగా 12:11 టైం. 12:11కి పోతున్నా ఈరోజు. అంటే 12 లేండి, ఒక 10 నిమిషాలు ఏముంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, డే 13లోకి వెళ్ళిపోదాం పదండి. అబ్బా, ఇదేం మ్యాజిక్కా! ఇంట్లో నుంచే ఆర్డరా, సైకు. యాక్సెప్ట్ చేద్దాం. బా, ఫస్ట్ ఆర్డర్ కంపులో నుంచేనా? అలాగే ఉంటుందేమో త్వరగా వెళ్తే. మా సైక్ అయిపోయా, అసలు ఇంట్లో నుంచి ఆర్డర్ వచ్చింది. నా ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నా డాబా దగ్గర. బా, ఇది కొంచెం టైట్ చేయించుకోవాలి గాయస్, లేదంటే ల్యాగ్ అయిపోతా అనవసరంగా. నేను ఫోన్ చూడండి ఆడబెట్టుకున్నాను, ఎడగనక జారిందనుకోండి అంతే. మా జాగ్రత్తగా పట్టుకొని ఇంకా లొకేషన్ మధ్యలో చూసుకుంటా పోతా ఉన్నా నేను. ఎక్కడైనా మెకానిక్ షాప్ దగ్గర ఆపి ఇది కొంచెం టైట్ చేయించేసుకుంటే సెట్ అయిపోద్ది మనకి. బా, ఈరోజు అసలు మ్యాజిక్లా జరిగిపోయింది. అదేందో ఇంట్లో నుంచి బండి కూడా తీయలేదు, టక్కన వచ్చేసింది. ఊరికెట్ ఆన్లైన్ పెట్టా, వచ్చేసింది ఆర్డర్. అసలు బా, చాలానే వస్తాయనుకుంటా ఈరోజు, ఎందుకంటే మనం మధ్యాహ్నం లేసాం కదా ఈరోజు. బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, ఎయిర్ పీల్చుకుంటా ఉంటే. చాలా రోజుల తర్వాత నేను ఈ టైంకి లేచి బ్రష్ చేసుకుని వచ్చాను, అన్నం కూడా తినకుండా. గుర్ర ఉంటుంది కడుపులో, పేగులు నన్ను తిట్టుకుంటా ఉంటాయి కదా లోపల. తినరా నా బట్ట అంటున్నాయి, తిందాం ఏదో ఒకటి. తెలుసా మీకు, నేను ఈరోజు 260 రూపీస్కి పెట్రోల్ పట్టించుకున్నాను. అంటే 260 రూపాయలు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటా, ఈరోజుకి సరిపోద్ది. నువ్వు నేను ఇటు పక్క పట్టేస్తేవి, నీకు అర్థం ఉండే ఏం లాభం అన్నా చెప్పు. కొట్టేశాను అనుకో మళ్ళీ సర్లే ఇన్సూరెన్స్ చేయించాడు మా నాన్న ఈ మధ్య. నా బండికి ఏం కాదు, మళ్ళీ నీ ఆటోకి నన్ను గట్టేయకుంటే చాలు. ఈడెక్క ఏందో, ఈడ ఆస్తి అంతా నాకు ఇచ్చినట్టు హై సిఓడి అమౌంట్ పెండింగ్ అంట. ఎంత ఉంది చూడండి అది, హై సిఓడి అమౌంట్ 71 రూపాయి. దానికి హై సిఓడి అమౌంట్ తింటాను 71 రూపాయలు నేను. దీంట్లో చూడండి, చూజ్ యువర్ ఆర్డర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీక్ ప్లాన్ 99 రూపీస్ చేసుకుంటే ఏంటంటే మనకి గబగబా వచ్చేస్తాయి ఆర్డర్లు. మనకంత అవసరం లేదు, మూసుకొని వచ్చిన కాడికి చేసుకుందాం. దేవుడు ఇచ్చిందే మనకి మహాప్రసాదం, మనకు అవసరం లేదు అతి పనులన్నీ. ఈ ఆర్డర్ చూడండి, 8.7 కిలోమీటర్స్ డ్రాప్ డిస్టెన్స్. రిజెక్ట్ చేసేస్తున్నాను నేను. అంతంత దూరం అంటే కష్టం. ఇది పీస్గా టైట్ చేయించేసుకున్నా. ఇది కనుక మనకేందో ఇది కూడా కొంచెం ఊగుతూ ఉంది నా దగ్గర. దీని ఎల్కి ఉంటుంది, అది ఉంటే టైట్ చేసుకోవచ్చు. చూస్తా, అది కూడా టైట్ చేసేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. ఇలా జోబులో పెట్టుకున్నామనుకోండి పడిపోద్ది. ఫ్రీయేనా, డబ్బులు ఏం అడగలేదు. టైట్ చేసుకున్నాను, ఏం లేవు నా దగ్గర ఇప్పుడు చిల్లర. ఓరిడక్క ఏంద్రా రే, 13 కిలోమీటర్స్, 13.52 కిలోమీటర్సా? బా, ఇంత దూరమా? కష్టం అబ్బాయా. రిజెక్ట్ చేసేస్తాను, నాకేం ఇబ్బందే లేదు, రిజెక్ట్ చేసేస్తాను. అంతంత దూరం ఎవడబోతాడా? 2 రిజెక్ట్ చేసా ఇప్పటికి. సూపర్, ఇది పద్ధతి అంటే. 2.6 కిలోమీటర్ డ్రాప్ డిస్టెన్స్. ఇలాంటి యాక్సెప్ట్ చేసుకోవచ్చు, లేకుంటే కష్టం అబ్బాయి. ఈ లాంగ్ ఆర్డర్స్ మనము రిజెక్ట్ చేయకుండా అట్లనే పోతుంటే ఏం చేస్తాడు తెలుసా, నెక్స్ట్ ఆర్డర్ మళ్ళీ లాంగ్ ఆర్డరే వేస్తున్నాడు. అదే రిజెక్ట్ చేసేసాం అనుకోండి ఒక 2 ఆర్డర్స్ అలాగా, దాని తర్వాత కొంచెం నార్మల్గా పడుతున్నాయి. అంతంత లాంగ్ అంటే బొక్కలేదు, పెట్రోల్ ఆడొస్తుంది చెప్పండి. అందుకే రిజెక్ట్ చేసి పడేయాలి ఇలాంటివన్నీ. వావ్, సూపర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటి గొడవలు రోడ్డు మీద. కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్. వావ్, దిస్ ఈజ్ వాట్ స్టడీ లుక్స్ లైక్. ఐఎమ్ వాచింగ్ ఆన్ మెయిన్ రోడ్. సూపర్, చాలా బాగుంది. ఆ గొడవ ఏంటో నాకు తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. కానీ కొట్టుకోవచ్చు కదా, చూస్తాం కాసేపు.
ఇదేందో 3వ ఆర్డర్ పిక్ చేసుకుందామని వస్తే పికప్ టైం అయిపోయింది. ఈడేమో వీడు పికప్ కొడతాడేమోలే, రెడీ టు పికప్ అనుకుంటే వీడు అసలు కొట్టట్లే. నేను బయట కూర్చొని ఉన్నా, ఎందుకులే లోపల అసహ్యంగా అని చెప్పి. వీడు 6851 ఇప్పుడు కొట్టాడు ఐటమ్ ఆర్ రెడీ ఫర్ పికప్ అని చెప్పి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏమో ఇంకా రాలా. ఈ 3వ ఆర్డర్ 6 కిలోమీటర్స్ వేసాడు. ఇది కనుక రిజెక్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఆర్డర్కి 20 కిలోమీటర్లు వేసాడు అనుకో, ఏం చేయలేను, మూసుకొని వెళ్ళాలి. అందుకని చెప్పి యాక్సెప్ట్ చేసేసా. ఈ 3rd ఆర్డర్ కూడా మా ఇంటి సైడ్ పడింది. ఏమో చూసి అటు సైడు కాసేపు ఆర్డర్స్ పడకుంటే కొంపకెళ్ళి ఏదో ఒకటి తినేసి వస్తాను. నేను కూడా బ్రష్ చేసుకొని వచ్చా కదా, ఆకలేస్తుంది. ఆఫ్టర్నూన్ 3 ఆర్డర్స్తో ఆపేసాను నేను, వెళ్ళిపోయా ఇంకా తిందామని చెప్పి. వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు 6:30 మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసా. బయలుదేరిపోదాం. మానా అప్నీ జేబ్ సే ఫకీర్ హై, ఫిర్ భీ యారో దిల్ కే హమ్ అమీర్ హై, के मर के भी किसी को याद आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, कहेगी फूल हर कली से बार बार, जीना इसी का नाम है. క్లైమేట్ ఏంటో కొంచెం తేడాగా ఉంది. వెదర్ మనకి ఈరోజు సపోర్ట్ చేస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. మట్టి వాసన బాగా వస్తుంది, వాన పడితే వస్తుంది కదా ఆ మాదిరి వస్తుంది. వాన పడితే మాత్రం మనం ఈరోజు దండాలయ్యా అంతే, దండం పెట్టుకోవాలి. 6:30కి ఏమో ఆన్లైన్ పెట్టుకున్నా నేను, ఇప్పుడు 7:14. ఇప్పుడు వచ్చింది నాకు ఆర్డర్, రెడీ ఫర్ పికప్ కొట్టేశాడు. క్యాష్ ఇది 165 రూపీస్. పిక్ చేసేసుకుందాం. ఇది నెంబరు 1044 అన్నా, 1044. కలెక్ట్ కొట్టు కలెక్ట్ కొట్టు, ఆర్డర్ని చేతిలో పట్టు. ఓకే, కలెక్ట్ చేసుకున్నాం. ఎన్ని కిలోమీటర్స్ ఇది? రావయ్యా, ఏంటి లేటు? ఇప్పటికే చాలా లేట్ అయింది. 2.9 కిలోమీటర్స్. వెళ్ళిపోదాం. ఈ ఆర్డర్కి నేను క్యాష్ తీసుకోలే, అతను ఎట్టో ఫోన్పే చేస్తా అన్నాడు. అందుకని చెప్పి దీంట్లోనే స్కాన్ చేయించేసాను. ఎందుకు అనవసరంగా మనం ఒకవేళ క్యాష్ తీసుకున్నాం అనుకోండి, మన చేతులు నిలకడగా ఉండవు. అందుకని చెప్పి దీంట్లోనే వేయించేసుకున్నాం. మొక్కలోది 163 రూపీస్ కాస్ట్ పడ్డాం అనుకోండి, రేపు అనే రోజు మైనస్ పడుతుందా? ఇంకో 2 ఆర్డర్లు చేసుకునేసరికి ఆ డబ్బులు ఈడే తినేస్తాడు. మనం ఏం తినింది బొచ్చా, అందుకే చేపించేస్తా. ఈడేందో కస్టమరు తమిళ్లో మాట్లాడతాడు, మహేంద్ర సిటీ ఆపోజిట్ అంటాడు. నాకేందో అర్థమై సావట్లా. వాళ్ళు తమిళ్ మాట్లాడేటోళ్ళకి కనెక్ట్ చేస్తామని చెప్పి కనెక్ట్ చేస్తున్నారు. వాడేమో అసలు కస్టమర్ కేరోడు నాతో మాట్లాడట్లే. ఊరే నీకు కనెక్ట్ చేసింది ఎందుకు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని కదా. అడు ఏందేందో మాడుతున్నాడు. నా వరం, నేను ఏడున్నాను వర్మ, ఏందయ్యా నాకు అర్థమైతే నేనే పోను. అడిగా ఎగ్జాక్ట్గా లొకేషన్ పెట్టాడు, లొకేషన్లోకి వచ్చాను. ఇడేముంది బొచ్చాడు అడిగితే అసలు ఎవరికేం తెలియదు అంటున్నారు. ఐ డోంట్ నో తమిళ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ? ఓకే సార్, యువర్ లాంగ్వేజ్ సార్? మై లాంగ్వేజ్ ఇస్ తెలుగు, బట్ కస్టమర్ ఈజ్ స్పీకింగ్ ఇన్ తమిళ్. He don't know Hindi or else Telugu. Sir, okay, so online sir, Yeah. call to Telugu sir. I am standing at location from 15-20 minutes, bro. Okay, sir. Understand your issue, sir. Sir. I am standing at exact customer location. Okay, sir. Okay, sir. Can you please do it fast? Okay, sir. Okay, sir. Mosquitoes biting, bro. Hardly. ఏంటంటే నేను లొకేషన్లోకి వచ్చాను, ఇప్పటికి 2 మెంబర్స్ కనెక్ట్ చేసుకున్నారు కాల్, తమిళోళ్ళు. ఆయన ఏంటంటే కస్టమర్ తమిళ్లోనే మాట్లాడుతున్నారు. తమిళోళ్ళు వాళ్ళ కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వీళ్ళు తమిళ్లో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా వీళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడన్నా, వినిపించట్లేదు, కోపంగా ఉంది, దోమలు కొడుతున్నాయి. నేను ఎగ్జాక్ట్ కస్టమర్ లొకేషన్లో నించొని ఉన్నాను. ఏంటంటే కస్టమర్కి తమిళ్ తప్ప ఇంకేం రాదు, ఇంగ్లీష్ హిందీ ఏం రావట్లేదు. బట్ ఆయన ఏం చెప్తున్నాడో లొకేషన్ అర్థం కావట్లేదు నాకు. తమిళ్ వాళ్ళకి 2 మెంబర్స్కి కనెక్ట్ చేశారు, స్విగ్గీ కస్టమర్ కేర్ వాళ్ళకి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళైనా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే వాళ్ళు కూడా చేయట్లేదు.
మాట్లాడి ట్రై చేస్తాను. మీ కాల్ హోల్డ్లో పెట్టచ్చు. పెట్టన్నా. ఓకే సార్, మీ కాల్ హోల్డ్లో ఉండేది డిస్కౌంట్ ఓకే. ఓకే. ఈడేం చేస్తాడో ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఈరోజు నైట్ దాకా ఈడే నేను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆయన ఆర్డర్ పెట్టింది ఇద్దో కవరు ఏడే తినేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకేం లేదు, నాకు అర్థమైపోయింది పొజిషన్. అదే కొంచెం త్వరగా అన్న, వాన పడుతుంది, తడిసిపోతానేమో. మళ్ళీ త్వరగా కానీ అన్న, గట్టిగా పడుతుంది. కానీ అన్న తొందరగా కానీ. వాన పడిపోతుంది. చూసారా, మీకే నవ్వు వస్తుంది తమిళ్లో మాట్లాడుతున్నారంటే. ఇంక నేనేం చెప్పాలి చెప్పండి. ఇద్దండి నేను చెప్పే మాట వినండి. ఇక్కడ వాన పడుతుంది, నేను తడిసిపోతున్నాను అనవసరంగా. మీరైనా నా ప్రాబ్లంని అర్థం చేసుకోవచ్చు కదా. ఆయన ఏమో తమిళ్ మాట్లాడుతున్నాడు, నాకు అది అర్థమై సావట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా, ఏం వినిపించట్లేదు. పెట్టండి. ఇప్పటికి 4th టైం హోల్డ్లో పెట్టించుకుంటున్నా కాల్ నేను. కొంచెం త్వరగా క్లియర్ చేయొచ్చు కదా ఇది. సరే, వాన్ పడుతుంది, తొందరగా కానివ్వండి. ఎన్నిసార్లు వాన్ పడుతుంది. డాగ్ లైఫే నాకు అర్థమైపోయింది ఈరోజు. ఈ ఫుడ్ రిటర్న్ ఇచ్చేయాలా? క్యాన్సిల్ అని వచ్చింది. ఇప్పుడు ఈ రైస్ నాకేనా? ఇక్కడ రిటర్న్ ఏం రాలేదు, వెళ్ళిపోయింది మొత్తం, బ్యాక్ వచ్చేసింది, నార్మల్గా అయిపోయింది. అంటే అర్థం కాలేదు. లేదు, నేనే తింటాను, నాకేం ప్రాబ్లం లేదు, నేనే తినేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాండి, ఎవరికైనా ఫోన్ చేసి వినిపించట్లేదు. థ్యాంక్ యూ. సూపర్, నాకు తెలుసురా నువ్వు నాకేనని. చూసారా, ఇంతసేపు కష్టపడితే ఈడెక్క. సర్లేండి, ఎట్టయితే మనకి వెజ్ రైస్ వచ్చింది. ఇదేంది సెల్ఫ్ అవ్వట్లేదు, లైట్ గీట్ ఏం వెలగట్లేదు. అయ్యా, తమ్ముడు, కొత్త బ్యాటరీ వేయించాను కదరా చెన్నైలో. ఇప్పుడు మాట్లాడిన తమిళ ఆయనతో మాట్లాడాలని చెప్పి చెన్నై బ్యాటరీ ఏమన్నా తేడా కొడుతున్నావా? చూడండి, తాళం తిప్పే ఉన్నా నేను, సెల్ఫ్ అవ్వట్లేదు. హారన్ గీరన్ కిక్కు కొట్టినా అవుతావా? అయ్యయ్యో, ఇప్పుడు కనుక పెద్ద వాన పడితే కుక్క బతికేనే. ఇదేంది ఇప్పుడు అవుతుంది? సెల్ఫ్ అవ్వట్లా, హారన్ గీరన్ ఏం పని చేయట్లా, ఇండికేటర్ రావట్లేదు. ఏంది ఇది? అంటే నిన్ను చెన్నైలో కొనుక్కొని వచ్చానని బ్యాటరీని నువ్వు తమిళోడితో అలా మాట్లాడాలని చెప్పి ఇలా బిహేవ్ చేస్తున్నావా? నా బట్ట స్టార్ట్ అవ్వు మర్యాదగా. ఇనప సామాన్ల దొడ్లకే నిన్ను తప్పుతుల్లా. ఈసారే 8,000 పెట్టి చేయించా. ఎవడి కోసం బొచ్చు, మళ్ళీ ఊరికే ఇటు వస్తూ ఉంటే మేము యాడ్ చేయించుకోవాలి. ఒక ఆర్డర్ పోయింది అనవసరంగా. సరేలే, వెజ్ రైస్ వచ్చింది, బాగానే ఉంది. ముక్క గిక్క ఉండుంటే బాగుండేది. గాయ్స్, వాన బాగా పడిపోతుంది. నేను గోప్రో తీసేద్దాం అనుకుంటున్నా. తడిసిపోయింది అనుకోండి, అనవసరంగా 2,500 బొక్క బ్యాటరీ. ఎందుకు చెప్పండి, రిక్స్ నై లేసక్తే, రిస్క్ తీసుకోలేను నేను. తీసేస్తా ఎక్కడో ఒకటి ఆపేసి. గాయ్స్, క్యాన్సిల్ చేసేమా ఆర్డరా? బాగా ఎక్కువ అయిపోయింది వాన. చూడండి, ఫుల్ పడుతుంది. వెళ్తే అనవసరంగా లాగ్ అయిపోతానేమో. ఏడేమో వర్షం వచ్చింగ్స్, చలి బెట్టింగ్స్, నీ అక్క వనికింగ్స్ అయితే ఏడు ఆర్డర్ కమింగ్. యాక్సెప్ట్ చేద్దామా వద్దా? సరే, తడద్దాం. కానీ గోప్రో కొంచెం లోపల పెట్టి చేస్తాను. ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసా. ఇంకా పడతానే ఉన్నాయి చినుకులు. అసలు తడిసిపోయా మొత్తం. అసలు ఆడి నుంచే ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేసేసా. చూడండి, 4 ఆర్డర్స్ ఈరోజు. 4 ఆర్డర్స్కి మీకు తెలిసే ఉంటుంది 175 రూపీస్. రావమ్మా, 175 రూపీస్.
వాన్లో మామూలుగా ఉండదు. వాడు ఏమన్నాడంటే నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసేటప్పుడు హెల్ప్ అండ్ సపోర్ట్కి కాల్ చేస్తే రెయిన్ మోడ్ కనుక యాడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా వస్తాయి డబ్బులు అని చెప్పి. ఎక్స్ట్రా వద్దు బొచ్చొద్దు సార్ తడిసిపోతాం, మా దగ్గర ఏమన్నా రెయిన్ కోట్ అయినా ఉంటే చేయొచ్చు. అది కాక నేను చేసే బ్లాగ్ కోసం కెమెరా తడిసిపోయింది అనుకోండి ర్యాటే ఇంకా, అందుకని చెప్పి ఆపేసి కొంపుకొచ్చేసి 4 ఆర్డర్లు చేశాయి ఈరోజు. సో గాయ్స్ అది డే 13 సంగతి. అయితే నేను డే 14లో కానీ డే 15లో కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో నేను ముందుకు రాబోతున్నాను. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానని చెప్పి, కానీ చెయ్యాలి కొంచెం సంథింగ్ న్యూ క్రేజీగా కావాలన్నారు కదా, కామెంట్స్ కూడా వచ్చినాయి, అందుకని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటున్నా. బట్ సూన్ వస్తుంది వీడియో, అయితే వేచి ఉండండి ఓకేనా. సో గాయ్స్ అది డే 13 సంగతి. అయితే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.